హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జిఎస్కి సంబంధించిన, అది కూడా మనకి రియల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. మన ఐఏసీ, ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతిసారి కూడా స్టూడెంట్స్ని ఇంకా ఎక్కువగా మోటివేట్ చేసి వాళ్ళని ఇప్పుడున్న ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టుగా ప్రిపేర్ చేయడానికి ఒక స్కెడ్యూల్డ్ ప్లాన్లో ఒక పర్టిక్యులర్ ప్రిపరేషన్ మెథడ్ తోటి మనకి రియల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట. సో దీంట్లోకి వచ్చేటప్పటికి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ని పెట్టి ఆ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఎవరైతే మనకి మెరిట్ చూపించారో ఆ స్టూడెంట్స్ని తీసుకొని సో వాళ్ళకి మనకి ఇలా ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ని నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీంట్లో భాగంగానే ఈరోజు మనకి ఎస్ఎస్సి రియల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే జరిగిందో సో దాంట్లో ఉన్న జిఎస్ క్వశ్చన్స్, ఆ పేపర్లో ఉన్న జిఎస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సొల్యూషన్ని ఒకసారి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ జిఎస్ లో హిస్టరీ రిలేటెడ్ ఇచ్చారనమాట. బుక్స్ ఇచ్చారు, ఇక్కడ ఆథర్స్ ఇవ్వడం జరిగింది, దాన్ని మెన్షన్ చేయమన్నారు. బుక్స్ అండ్ ఆథర్స్ వీటికి సంబంధించి చూద్దాం. ద ఫస్ట్ వన్ కల్హన, బాణభట్ట, కౌటిల్య అండ్ విష్ణు శర్మ. హియర్ వి హ్యావ్ హర్షచరిత, పంచతంత్ర, రాజతరంగిణి, అర్థశాస్త్ర. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జనరల్ గా తెలిస్తే ఈజీగా ఆన్సర్స్ పెట్టచ్చు. ఇఫ్ యూ డోంట్ నో దట్ పర్టిక్యులర్ కాన్సెప్ట్, సో కొన్ని మనకి బాగా తెలుసుంటాయి. లైక్ ఇక్కడ చూడండి, అర్థశాస్త్ర. అర్థశాస్త్ర ఇస్ అ వెరీ పాపులర్ బుక్ ఇన్ దట్ ఇండియన్ హిస్టరీ. సో దీనిని మనకి చాణక్యుడు, లేకపోతే మనకి ఇండియన్ మెకవల్లిగా పిలిచే ఎవరైతే కౌటిల్యుడు ఉన్నారో ఆయన రాయడం జరిగింది. ఆప్షన్ 4 ఇక్కడ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. సో మనకి చాణక్యుడు అని పిలవచ్చు, లేదా కౌటిల్య, అండ్ ఈయననే ఇండియన్ మెకవల్లి అని కూడా పిలుస్తారు. ఈయన అర్థశాస్త్రం గురించి రాయడం జరిగింది, అర్థశాస్త్రాన్ని రాశారు. ఆప్షన్ 4 అనేది సికి మ్యాచ్ అవ్వాలి, అప్పుడు ఈ రెండు ఆప్షన్స్ ఉండవు. ఇలా కూడా ఆప్షన్స్ ఎలిమినేషన్ ద్వారా పెట్టచ్చు ఆన్సర్స్. నెక్స్ట్ వన్ విష్ణు శర్మ. ఇండియాలో చాలా మందికి బాగా తెలిసిన పర్టికులర్ పర్సన్, ఎందుకంటే ఈయన చాలా ఫేమస్ అయిన పంచతంత్ర అనే కథల్ని రాశారు. సో పంచతంత్ర విష్ణు శర్మ దగ్గర మనకి సరిపోతుంది, 2 అనేది రావాలి. అంటే D2 అవ్వాలి, C4 అవ్వాలి. అలాంటి ఆప్షన్ అనేది ఓన్లీ మనకి సిలోనే ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నార్మల్ గా. ఇక్కడ కల్హన అని చెప్పేసి ఉంది చూసారా, కల్హనుడు రాజతరంగిణి అనే దాన్ని ఇచ్చారు. ఆప్షన్ 3 అనేది ఇక్కడ తీసుకోవచ్చు. బాణభట్ట, హర్షచరిత. సో ఆన్సర్ 3142 is a correct answer. బాణభట్ట, హర్షచరిత, కల్హన, రాజతరంగిణి, విష్ణుధర్మ, పంచతంత్ర అండ్ కౌటిల్య వచ్చేటప్పటికి అర్థశాస్త్ర. అండ్ కల్హనుడిని కనుక జనరల్ గా తీసుకున్నట్టయితే కల్హన మనకి ఈ రాజతరంగిణిలో ఎక్కువగా కశ్మీర్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. కశ్మీర్ లో ఒక ఫేమస్ కింగ్ అయిన ఎవరైతే మనకి లలితాదిత్య అని చెప్పేసి ఉంటారు. సో లలితాదిత్యుని టైంలో కూడా ఈయన వర్క్ చేశారంట మనకి కల్హనుడు. కశ్మీర్ మీద చాలా తక్కువ బుక్స్ ఉన్నాయండి, ఎందుకంటే మనకి మోస్ట్లీ నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా, లేకపోతే ఈ చోళచెర పాండ్యస్ వల్ల సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా మీద ఎక్కువగా ఈ పోయిట్స్ బుక్స్ ని రాయడం కానీ పోయిమ్స్ ని రాయడం కానీ జరిగింది. కశ్మీర్ మీద వచ్చిన బుక్స్ కొంతవరకు తక్కువ అని చెప్పొచ్చు, అందులోని పాపులారిటీ ఆదరణ పొందినవి ఇంకా తక్కువ. బట్ అన్నిటిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ గా కల్హనుని యొక్క రాజతరంగిణి అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ బాణభట్ట. బాణభట్ట అనే పర్సన్ మనకి హర్షవర్ధన అనే పర్సన్ యొక్క కోర్ట్లో వన్ ఆఫ్ ద పోయెట్ గా చెప్తాం. ఈయన కింగ్, ఈయన యొక్క కోర్ట్లో ఈయన పోయెట్. ఈయన హర్షచరిత అనే దాన్ని రాశారు. హర్షచరితతో పాటుగా బాణభట్ట మనకి కాదంబరి అనే ఇంకొక బుక్ ని కూడా రాయడం జరిగింది. అలాగే హర్ష హిమ్సెల్ఫ్ యాజ్ అ రైటర్. హర్షవర్ధన అనే ఆయన కింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ రైటర్ కూడా. హర్షవర్ధనుడు మనకి ప్రియదర్శిని అనే ఒక బుక్ ని కూడా రాశారు. రత్నావళి, ప్రియదర్శి ఇలాంటి బుక్ ని రాసింది మనకి హర్షవర్ధనుడిగా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలే కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి 3142 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ఎస్సిలో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ సర్వసాధారణం అండ్ ఈ మధ్యన ఇవి ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారు. మీకు 3 జోనర్స్ లో ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మనం ఏదైతే ప్రోటోటైప్ చూపించామో ఇలాంటిది రావడం జరుగుతుంది. ఏన్షియంట్ ఇండియాకి సంబంధించి, లేదా మిడీవల్ ఇండియాలో ఢిల్లీ సుల్తనేట్స్, మొఘల్స్ కి సంబంధించిన ఆథర్స్ అండ్ బుక్స్ అడుగుతారు. మోడర్న్ ఇండియాలో మన ఫేమస్ పర్సన్స్ లైక్ మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ వాళ్ళు రాసిన బుక్స్, ఇలాగా క్వశ్చన్స్ అడిగేవి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ ఇక్కడ మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి, ద స్టీల్ ప్లాంట్ ఎట్ దుర్గాపూర్, బిలై అండ్ రూర్కెల్లా వర్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ద విచ్ 5-year ప్లాన్. సో మనకి పంచవర్ష ప్రణాళికలు అంటాం కదా, సో దాంట్లో ఒక్కొక్క 5-year ప్లాన్ కి ఒక్కొక్క గోల్ అనేది ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5-year ప్లాన్ ఉంది చూసారా, దీనికి మనకి మెయిన్ గా ఇరిగేషన్, అగ్రికల్చర్ ఇలాంటివి మెయిన్ లక్ష్యం అనమాట. అగ్రికల్చర్ మెయిన్ గోల్ దీనికి సంబంధించి ఫస్ట్ 5-year ప్లాన్ కి చెప్పొచ్చు. వ్యవసాయాన్ని ఎలా అయినా డెవలప్ చేయాలి. 1951 నుంచి 55 మధ్యలో మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది ఎగ్జిక్యూట్ చేశారు. ద నెక్స్ట్ వన్ సెకండ్ 5-year ప్లాన్ లో
ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే రూర్కెల్లా, బిలాయ్ అండ్ మనకి ఏదైతే మిగతా ఉన్నాయో దుర్గాపూర్ లాంటి వాటిని డెవలప్ చేయడం జరిగింది. ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి, వాటిని బాగా డెవలప్ చేశారు అనమాట డ్యూరింగ్ ద సెకండ్ 5-year ప్లాన్. ఇండస్ట్రీస్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది సెకండ్ 5-year ప్లాన్ అండి. అగ్రికల్చర్ వచ్చేటప్పటికి ఫస్ట్ 5-year ప్లాన్ గా చెప్పొచ్చు. కొన్నిసార్లు మిమ్మల్ని ఏమని అడుగుతారంటే ఆ స్టీల్ ప్లాంట్ యొక్క స్టేట్ ఏది అండ్ ఏ కంట్రీ హెల్ప్ తో దాన్ని మనకి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అని ఉంది చూసారా, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. వెస్ట్ బెంగాల్ అంటే మాక్సిమం మీరు దేన్ని ఒక హెల్ప్ఫుల్ కంట్రీగా పెట్టుకోవచ్చు ఆన్సర్ గా అంటే బ్రిటిష్ అన్నమాట. ఒక రకంగా కలకత్తా కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది బ్రిటిషర్స్ లేదా యూకే సహకారంతోనే వెస్ట్ బెంగాల్లో మనకి దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బిలాయ్ స్టీల్ ప్లాంట్ అని ఉంది చూసారా, ఇది మనకి ఛత్తీస్గఢ్ లో ఉంది. రష్యా యొక్క సహకారంతో దీనిని మనకి నిర్మించడం జరిగింది అనమాట. సో ఇలాగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ రూర్కెల్లా, ఇది మనకి ఒడిస్సాలో లొకేట్ అయ్యి ఉంది అండ్ ఇది వెస్ట్ జర్మనీ లేదా జర్మనీ యొక్క సహకారంతో ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇలాగా ఒక్కొక్క క్వశ్చన్ ని కూడా మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తే డైరెక్ట్ గా ఇలాంటి క్వశ్చన్స్ ని చదవడం వల్ల అవి వస్తే ఆన్సర్ చేయొచ్చు, లేదా దీన్ని బేస్ చేసుకుని వెళ్ళడం వల్ల పేపర్ డిఫికల్ట్ గా వచ్చినా సో మనం అలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేయం. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి అనేది మీరు పెట్టున్నట్టయితే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, ద స్కై అపియర్స్ బ్లూ బికాస్ ఆఫ్, ఇది ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ గా చెప్తాం. అండ్ మనకి స్కై అనేది మోస్ట్లీ బ్లూ కలర్ లో ఎందుకు కనిపిస్తుంది అని అడుగుతున్నారు. సో సాధారణంగా మనం సన్ ని గనక తీసుకుంటే, సూర్యుని గనక తీసుకుంటే ఇక్కడ అర్త్ చుట్టూ మనకి అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వాతావరణం. అట్మాస్ఫియర్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్యాషియస్ పార్టికల్స్, వాటర్ వేపర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ గా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సన్లైట్ అనేది ఈ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయిందో వాటర్ వేపర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ పార్టికల్స్ వీటి నుంచి మనకి స్ప్లిట్ అయ్యి లేకపోతే స్కాటర్ అయ్యి డిఫరెంట్ లైట్స్ కింద మనకి విజిబుల్ అవుతుంది అనమాట. మెయిన్ గా ఏంటి అంటే ఈ వాటర్ వేపర్ నుంచి లేకపోతే మనకి ఎయిర్ పార్టికల్స్ నుంచి సన్లైట్ అనేది స్కాటర్ అయినప్పుడు సో మనకి డివిజన్ అయి వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఒక షార్ట్ వేవ్ లెంత్ లో రావడం వల్ల బ్లూ కలర్ అనేది షార్ట్ వేవ్ లెంత్ లో మాక్సిమం రావడం జరుగుతుంది. సో దాని వల్ల మనకి స్కై అనేది బ్లూ కలర్ లో కనిపించడానికి మెయిన్ రీజన్ గా చెప్తున్నారు. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. దీన్ని ర్యాలీస్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారంట. ఇది ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కోల్ కంటైన్స్ 90% ఆఫ్ కార్బన్. సో జనరల్ గా మనకి బొగ్గు అంటాం కదా కోల్, సో దాంట్లో కార్బన్ అనేది ఉంటుంది. ఆ కార్బన్ కంటెంట్ పర్సంటేజ్ గురించి ఇక్కడ అడుగుతున్నారు. సరే చూద్దాం. కార్బన్ ఉన్న దాన్ని బట్టి, కోల్లో కార్బన్ ఉన్న దాన్ని బట్టి అది యాంథ్రసైటా, బిటుమినసా, లిగ్నైటా, పీటా అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోల్ని గనక తీసుకున్నారనుకోండి, ఆ కోల్లో కార్బన్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి ఒక 30 నుంచి 45% వరకు ఉందనుకోండి. అలాంటి టైప్ ఆఫ్ కోల్ని ఏమని చెప్పేసి పిలుస్తారంటే పీట్ అని చెప్పేసి పిలుస్తారు. అదే 45% పైన నుంచి ఆల్మోస్ట్ మనకి 70% దాకా ఉంది అనుకోండి, అంటే 60% దాకా ఉంది అనుకోండి, సో దానిని లిగ్నైట్ అని చెప్పేసి పిలుస్తారు. సో 60% పైన నుంచి జనరల్ గా మనకి 87-80% దాకా ఉంది అనుకోండి, సో దాన్ని బిటుమినస్ అంటాం. దాని పైన ఏదైతే ఉంటుందో యాంథ్రసైట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోల్ అని చెప్పేసి అంటాం. దీంట్లో కార్బన్ పర్సంటేజ్ చాలా ఎక్కువ, 90% వరకు ఉంటుంది. కార్బన్ పర్సంటేజ్ బిటుమినస్ లో 80% మాక్సిమం వరకు ఉంటుంది. అదే కనుక లిగ్నైట్ లో 60% మాక్సిమం ఉంటుంది అండ్ పీట్ లో వచ్చేటప్పటికి 45% వరకు ఉండొచ్చు. సో ఇది అన్నమాట. అండ్ లిగ్నైట్ ఉంది చూసారా, ఈ లిగ్నైట్ అనే దాన్ని మనకి ఏమని కూడా పిలుస్తారంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ అ బ్రౌన్ కోల్, చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోల్ గా కూడా, థర్డ్ ఫార్మ్ ఆఫ్ కోల్, ఇది చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోల్ గా పిలుస్తారు. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోల్ ఏది అంటే మనకి స్వచ్ఛమైన బొగ్గు ఏది అంటే యాంథ్రసైట్ అన్నమాట, 90% ఉంటుంది. యాంథ్రసైట్ ఎక్కువగా లభించేది ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మనకి ఈ యాంథ్రసైట్ అనేది అత్యధికంగా లభిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఇండియాలో ఈ 4 types ఆఫ్ కోల్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ ఎక్కువగా మనం కోల్ని యూజ్ చేసేది ఏ టైప్ ఆఫ్ కోల్ అంటే బిటుమినస్. మనం బిటుమినస్ అనే ఈ కోల్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి 5 years ప్లాన్స్ లో, ఎస్పెషల్లీ సెకండ్ 5-year ఆ ప్లాన్, ఆ టైంలో రెండవ పంచవర్ష ప్రణాళిక ఆ టైంలో ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయాలనుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలా ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు సో మనకి ఇండియాలో కొన్ని ఇండస్ట్రీస్ ని డెవలప్ చేసుకుంటూ తమిళనాడులోని నైవేలి అనే ప్రాంతం
దగ్గర లిగ్నైట్ ఇండస్ట్రీని డెవలప్ చేసింది. ఇప్పటికీ కూడా లిగ్నైట్ ఆఫ్ నైవేలి అనేది తమిళనాడులో చాలా ఫేమస్ ప్లేస్ గా చెప్పొచ్చు ఈ బొగ్గుకి సంబంధించి. ఇలా మనం ఈ కోల్ కి సంబంధించిన విషయాల్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది జాగ్రఫీ పరంగా అండ్ సైన్స్ పరంగా, జీకే ఫ్యాక్ట్ పరంగా 3 సబ్జెక్ట్స్ ని ఈ క్వశ్చన్ మనకి కవర్ చేస్తుంది అనమాట. క్వశ్చన్ ఇలా అడిగారు కాబట్టి ఇది ఈజీగా ఉంది. ఒకవేళ డిఫికల్టీ ఫామ్ లో అడిగితే మనకి ఇండియాలో కోల్ అనేది ఎక్కువగా గోండ్వానా రాక్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటది. ఇక్కడ మనకి ఓల్డెస్ట్ కోల్ ఆఫ్ ఇండియా దొరుకుతుంది అనమాట. పురాతనమైన బొగ్గు ఏదైతే ఉంటుందో ఈ గోండ్వానా రాక్ సిస్టమ్ లో దొరుకుతుంది. మోస్ట్లీ గోండ్వానా రాక్ సిస్టమ్ మనకి వెస్ట్ బెంగాల్, ఒడిస్సా అండ్ యాజ్ వెల్ యాజ్ ఛత్తీస్గఢ్ ఈ ఏరియాస్ ఉన్నాయి చూసారా, బీహార్, ఇట్లాంటి ఏరియాస్ లో లొకేట్ అయి ఉంటది అనమాట. గోండ్వానా ఏ రాక్ సిస్టమ్ దగ్గర దామోదర్ రివర్ అనేది ప్రవహిస్తుంది. దామోదర్ నది ఇది వెస్ట్ బెంగాల్ దగ్గర కూడా ఉంటది అనమాట. ఈ దామోదర్ రివర్ దగ్గరే మనకి అత్యధికమైన ఓల్డెస్ట్ కోల్ ఆఫ్ ఇండియా అనేది లొకేట్ అయి ఉంది. అంతెందుకండి, ఇండియాలోనే ఓల్డెస్ట్ కోల్ మైన్ గా మనకి రాణిగంజ్ అనే దాన్ని చెప్తాం. మీరు సింగరేణి వినే ఉంటారు కదా, సింగరేణి తెలంగాణలో ఇంపార్టెంట్ బొగ్గు గని కోల్ మైన్ గా చెప్తాం కదా, అలాగే మనకి ఇండియాలో వెస్ట్ బెంగాల్లోని రాణిగంజ్ అనే ప్రదేశం ఈ కోల్ మైన్స్ కి చాలా ఫేమస్ అన్నమాట. ఓల్డెస్ట్ కోల్ మైన్స్ వన్ ఆఫ్ ద అవి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ కూడా గోండ్వానా రాక్ సిస్టమ్ ని మనకి ఆనుకుని ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ ని మనకి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. ఎయిదర్ క్వశ్చన్స్ అనేవి ఇటువైపు నుంచి కోల్ కి సంబంధించి రావచ్చు, లేదా ఇటువైపు నుంచి కూడా కోల్ కి సంబంధించి రావచ్చు. సో మేము అడిగిన క్వశ్చన్ దీన్ని ఫేస్ చేసుకుని అండ్ దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆంథ్రసైట్. సో నెక్స్ట్ వన్, మ్యాచ్ ద స్ట్రక్చర్ గివెన్ ద కాలమ్ ఏ అండ్ విత్ ఫంక్షన్స్ ఆఫ్ కాలమ్ బి అని చెప్పేసి అంటున్నాను. ఇది బయాలజీ సబ్జెక్ట్ క్వశ్చన్ అండి. సో దీంట్లో మనకి ప్లాంట్ ఉంటుంది కదా, దాని పార్ట్స్ ఇవ్వడం జరిగింది, దాని యొక్క ఫంక్షన్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి స్టొమాటా అని చెప్పేసి ఉంది. ఇది ట్రాన్స్పిరేషన్ కి సంబంధించి ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ జీలం అని చెప్పేసి ఉంది. సో దానికి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ గా చెప్పడం జరుగుతుంది, ఆప్షన్ 4. రూట్ హెయిర్స్ అని ఉంది చూసారా, అబ్సార్ప్షన్ ఆఫ్ వాటర్ గా దాన్ని చెప్పొచ్చు, ఆప్షన్ 1. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోలెం అండ్ దీని ఆన్సర్ వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ గా చెప్తాం, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2413 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2B ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అండ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫార్ములేట్స్ అండ్ ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ అనే దాన్ని ఎవరు డిజైన్ చేస్తారు, ఎవరు మనకి మానిటర్ చేస్తారు, ఇలాంటిది. అంటే ఫిస్కల్ పాలసీ అనేది ఎవరికి సంబంధించింది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో జనరల్ గా మనకి ఇండియన్ ఎకానమీలో 2 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మానిటరీ పాలసీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఫిస్కల్ పాలసీ. అండ్ మనకి ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం, ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషన్ కొంతవరకు ఉండడం అనేది ఇండియన్ ఎకానమీకి మంచిది. బట్ ఇన్ఫ్లేషన్ స్థాయికి మించి, రేంజ్కి మించి గనక సెర్టెన్ రేంజ్కి మించి పెరిగితే సో దానివల్ల ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం వింటూ ఉంటాం కదా, సడన్ గా ఆనియన్ రేట్స్ అనేవి పెరిగిపోయినాయి, టమాటో రేట్స్ పెరిగిపోయినాయి, ఆయిల్, ఫ్యూయల్ ఇట్లా మాట్లాడుతూ ఉంటాం కదా. సో సడన్ గా అవి హై రేంజ్కి వెళ్ళిపోతే కామన్ కన్జ్యూమర్ దానిని పర్చేస్ చేయలేరు. చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఇండియాలో రావడం జరుగుతుంది అనమాట. అది ఎకానమీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అందుకని ఆ ఇన్ఫ్లేషన్ ని బ్యాలెన్స్ చేయడం, ఇన్ఫ్లేషన్ కి రిలేటెడ్ గా చాలా కాన్సెప్ట్స్ ఆనుకుని ఉన్నాయి. లైక్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ దానికి రిలేటెడ్ కాన్సెప్ట్సే. వీటినన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. ఈ మానిటరీ పాలసీని మనకి ఫార్ములేట్ చేసేది, రెగ్యులేట్ చేసేది, మానిటర్ చేసేది ఎవరు అంటే ఆర్బీఐగా చెప్పడం జరుగుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ద నెక్స్ట్ వన్ ఫిజికల్ పాలసీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఇయర్ కూడా మనకి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో బడ్జెట్ కి ముందర ఎకనామిక్ సర్వే గురించి కూడా చెప్తుంది. మొత్తం లాస్ట్ ఇయర్ అంతా ఇంతవరకు మేము ఎక్స్పెండిచర్ ని చేసాము, ఈ స్కీమ్స్ మీద ఇంత పెట్టాము, ఈ స్కీమ్స్ మీద ఇంత పెట్టాము అని చెప్పడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ ఫీల్డ్ నుంచి ట్యాక్సెస్ రూపంలో కావచ్చు, ఫైన్స్ రూపంలో కావచ్చు, లేకపోతే మిగతా ఇంట్రెస్ట్ రూపంలో ఇట్లా ఎంతవరకు మనీ వచ్చింది రావడం అనే దాన్ని మనం రెవెన్యూగా తీసుకుంటాం. అండ్ ఏదైతే మనం ఖర్చు పెడుతున్నామో దాన్ని ఎక్స్పెండిచర్ అంటాం. ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ కి సంబంధించిన పాలసీ అండ్ బడ్జెట్, నెక్స్ట్ ఏమి ఎక్కడ ఖర్చు పెట్టాలనుకుంటున్నాం, ఏమి ఎక్స్పెండిచర్ చేయాలనుకుంటాం, స్కీమ్స్ ఏంటి, వీటన్నిటికీ సంబంధించింది మనకి ఫిజికల్ పాలసీగా చెప్పడం జరుగుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి సంబంధించింది అనమాట. దీన్ని ఎవరు మానిటర్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఏదైతే ఉందో అది మానిటర్ చేస్తుంది. మనకి ప్రతి ఇయర్ కూడా ఎకనామిక్ సర్వేలో చెప్తా ఉంటారు, రెవెన్యూ అనేది, ఎక్స్పెండిచర్ అనేది ఇంత పర్టికులర్ గా వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉంటారు.
అనమాట. సో దీనికి సంబంధించింది మనకి ఫిజికల్ పాలసీగా, లేకపోతే నెక్స్ట్ మనకి బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత వస్తుంది అనేది కూడా చెప్తా ఉంటాం. ఒకవేళ రెవెన్యూ అనేది మనకి బాగా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉందనుకోండి, దాన్ని సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రెవెన్యూ అనేది చాలా తక్కువ ఉంది అంటే వచ్చేది చాలా తక్కువ, ఖర్చు పెట్టేది చాలా ఎక్కువ అనుకోండి, దాన్ని డిఫిషియేట్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా దేంట్లో కాన్సెప్ట్ అంటే ఫిజికల్ పాలసీ. దాన్ని ఎవరు ఆథరైజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆథరైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి ఓవరాల్ గా అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. అండ్ నెక్స్ట్ వన్ ప్లానింగ్ కమిషన్. ఇండియాలో పర్టికులర్ గా ఒక్కొక్క ప్రాంతాన్ని, ఒక్కొక్క ఫీల్డ్ ని డెవలప్ చేసేందుకు 5 years కి ఒక గోల్ పెట్టుకుని దానికి సంబంధించి మనీని ఎలొకేట్ చేసి మానిటర్ చేయడానికి 5 years ప్లాన్స్ అనే వాటిని తెచ్చాం. ఆ 5 year ప్లాన్స్ ని కరెక్ట్ గా అమలు పరచడానికి, కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి అని చెప్పేసి ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ప్లానింగ్ కమిషన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా March 15th, 1950 తీసుకురావడం జరిగింది. కానీ 2014 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక డెసిషన్ వల్ల 2015 లో ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో మనకి ఏ బాడీ రావడం జరిగింది అంటే నీతి ఆయోగ్ ఏదైతే ఉందో అది రావడం జరిగింది అనమాట. ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే నరేంద్ర మోడీ గారు ఉండడం జరిగింది. సో అది మనం చెప్పుకోవచ్చు. సిఇఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారనమాట. నెక్స్ట్ వన్ సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాగా సెబీని చెప్తాం. మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా, సో సెక్యూరిటీ మార్కెట్స్ అంటూ ఉంటాం. సో వాటిని ఎక్కువగా ప్రొటెక్ట్ చేసేది, రెగ్యులేట్ చేసేది అవన్నీ కూడా సెబీ చూసుకుంటుంది. 1992లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనిని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మాధవి పూరి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం దీనికి చైర్మన్ గా ఉన్నారనమాట. శక్తికాంత్ దాస్ ఏమో ఆర్బీఐకి గవర్నర్ గా, మాధవిపూర్ సెబీకి సంబంధించి మెయిన్ పర్సన్ మనకి చైర్మన్ గా ఉండడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ మినిస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, నిర్మలా సీతారామన్ గారు. ఇలా మనం చెప్పొచ్చండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఫిజికల్ పాలసీని ఎవరు ఇస్తారు అని మాత్రం క్వశ్చన్ వస్తే దట్ ఈస్ నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఈస్ లెస్ దెన్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, డిపెండ్స్ ఆన్ వెదర్, ఆన్ విచ్ కండిషన్. సో మనకి ఎకానమీలో ఫస్ట్ చాప్టర్, ఇవి బేసిక్ క్వశ్చన్స్ అండి. సో జనరల్ గా ఎస్ఎస్సి ఎకానమీలో ఇలాంటి క్వశ్చన్సే వస్తూ ఉంటాయి మనకి. ఫస్ట్ చాప్టర్, సెకండ్, థర్డ్ 3 చాప్టర్స్ ఉంటాయి. లైక్ నేషనల్ ఇన్కమ్ అని, ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో దీంట్లో ఒకటి మనకి ఈ నేషనల్ ఇన్కమ్ కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ లో ఒకటి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటున్నారు కదా, జిఎన్పి అంటాం. ఇంకొకటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, జిడిపి అంటాం. ఇన్ సింపుల్ షార్ట్ కట్ వే అంటే నార్మల్ గా మనం చెప్పుకోవాలి అనుకుంటే వన్ సెంటెన్స్ లో జిఎన్పి వచ్చేటప్పటికి ఇన్ అ పర్టిక్యులర్ టైం పీరియడ్, ఒక విత్ ఇన్ ద 1 year అనుకోండి, విత్ ఇన్ ద 1 year ఒక కంట్రీ యొక్క నేషనల్స్ ఏదైతే సంపాదిస్తారు, వాట్ ఎవర్ ద ఇన్కమ్ ఆఫ్ అ కంట్రీ పర్సన్స్, లేకపోతే ఆ నేషన్ పర్సన్స్ ఉంటారో, సో దానికి సంబంధించింది జిఎన్పి అనమాట. జిడిపి అంటే విత్ ఇన్ ద ఇయర్ కంట్రీ లోపల జరిగే యాక్టివిటీస్ వల్ల వచ్చే ఇన్కమ్ ని జిడిపి అంటాం. అంటే జిడిపిలో ఏం చేస్తారంటే విత్ ఇన్ ద ఇండియా, అది ఫారినర్స్ కావచ్చు, ఫారిన్ కంపెనీస్ కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఇండియన్ కంపెనీస్ కావచ్చు, ఇండియా లోపల ఏదైతే ఇన్కమ్ జనరేట్ అయిందో సో దాన్ని జిడిపిగా కన్సిడర్ చేసుకొని తీస్తారు. జిఎన్పి వచ్చేటప్పటికి ఏంటంటే ఓన్లీ ఇండియన్స్, అంటే ఇక్కడ ఫారినర్స్ ఇన్కమ్ కానీ లేకపోతే ఫారినర్స్ యొక్క ఇండస్ట్రీస్ నుంచి వచ్చేవి కానీ ఇవేమి తీసుకోరనమాట. సో తీసుకోకుండా ఓన్లీ ఇండియన్స్ సంపాదించేది ఇండియన్ ఇండస్ట్రీస్. అలాగే మన ఇండియన్స్ అబ్రాడ్ లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించినవి ఇలా తీసుకుంటారు. ఇది మనకి నేషనాలిటీ ఒక పర్సన్ యొక్క కంట్రీకి సంబంధించిన వాళ్ళ కాదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది ఏరియా మీద డిపెండ్ అయ్యి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో వీటి రెండిట్లో కూడా డిఫరెన్స్ వస్తుంది అంటే దానికి మెయిన్ రీజన్ ఏదై ఉంటుంది. ఒకటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ మోర్ దెన్ ద సబ్సిడీస్. మనకి గవర్నమెంట్ ఏదైనా కొంటే సబ్సిడీ ఇస్తుంది కదా, ఇప్పుడు 100 రూపీస్ అనుకోండి, 20 రూపీస్ సబ్సిడీ ఇచ్చింది అంటే 80 రూపీస్కి నాకు వస్తుంది. సో సబ్సిడీస్ అంటాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద ఇచ్చే సబ్సిడీస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ మోర్ దెన్ సబ్సిడీస్ అవ్వడమా. డిప్రిషియేషన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఆర్ నాట్. డిప్రిషియేషన్ అంటే సో జనరల్ గా మనకి ఈ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 100 రూపీస్ అవుతుంది. రా మెటీరియల్ కొనడం, రా మెటీరియల్ కాస్ట్, మిషన్ కాస్ట్, దాని తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేసి లేబుల్ వేయడానికి మొత్తం టోటల్ గా 100 రూపీస్. ఇది నా బడ్జెట్. సో ఇది జనరల్ గా మనకి ఒక అవుట్పుట్ ని ఇవ్వడానికి ఉన్న ప్రొసీజర్. అనుకోకుండా మధ్యలో మిషన్ అనేది పాడైపోతుంది, దాన్ని బాగు చేయించడానికి నాకు మళ్ళీ మనం ఎక్స్పెండిచర్ ని చేయాల్సి ఉంటుంది. వేర్ అండ్ టేర్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ ని పిలుస్తాం. అలాంటి కాన్సెప్ట్, అలాంటి ఎక్స్పెండిచర్ మీద ఏదైనా చేస్తే ప్రొడక్ట్ విషయంలో కానీ అవుట్కమ్ విషయంలో కానీ దాన్ని డిప్రిషియేషన్ అంటాం. సో డిప్రిషియేషన్ ఇంక్లూడ్ చేయడం లేదా తీసేయడం వల్ల
లేకపోతే నెట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఇన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ లెస్ దెన్ ద సబ్సిడీస్. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే జీడిపికి జిఎన్పికి మెయిన్ డిఫరెన్సెస్ ఏవైతే మనకి ఈ అబ్రాడ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఉంటుంది చూసారా, దానికి సంబంధించి ఉంటుంది. ఇట్ ఈస్ అ పాజిటివ్ ఆర్ నెగిటివ్. కాబట్టి ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దీనికి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ వాస్ ద అవుట్కమ్ ఆఫ్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఆఫ్ 1931? 1931లో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఒడంబడిక అనేది జరిగింది. సో దానికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో బేసిక్ గా మనకి 2 ప్యాక్ట్స్ ఉన్నాయి. ఒకటి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది ఢిల్లీలో జరిగింది కాబట్టి దీన్ని ఢిల్లీ ప్యాక్ట్, ఢిల్లీ ఒడంబడిక అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ 1932 ఆ ప్రాంతంలో గాంధీ అంబేద్కర్ ప్యాక్ట్ అనేది జరిగింది. దాన్ని మనకి పూనా ప్యాక్ట్ అని కూడా అంటారు, ఎందుకంటే పూనాలో జరిగింది కాబట్టి. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తారు. మనకి 1930 ఆ టైంలో గాంధీ గారు సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారనమాట. సో మనకి ఏదైతే ఈ శాసనోల్లంఘన ఉద్యమం అనేది ఉందో 1930లో స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగానే ఉప్పు సత్యాగ్రహ, దండి మార్చ్ లాంటి వాటిని కూడా స్టార్ట్ చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గాంధీ గారికి పెద్ద సపోర్ట్ గా నిలిచింది. ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున అది కూడా పార్టిసిపేట్ చేసింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని లాంచ్ చేసిన టైంలో గాంధీ గారు అప్పట్లో వైస్రాయ్ అయిన లార్డ్ ఇర్విన్ కి కొన్ని పాయింట్స్ ని మెన్షన్ చేస్తూ మనకి ఒక లెటర్ ని ఇవ్వడం అనేది జరిగింది. లేదా ఏమని చెప్తారంటే గాంధీ గారి యొక్క జర్నల్లో వాటిని ప్రచురించడం జరిగిందని కూడా చెప్తారు. సో దాంట్లో ఏమున్నాయంటే జనరల్ గా ఎవరైతే రాజకీయంగా అరెస్ట్ అయ్యారో, పొలిటికల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యారో, సో వాళ్ళకి సంబంధించి పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయమని, సాల్ట్ మీద ట్యాక్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెటిల్ చేయమని, ఆల్కహాల్ లాంటి వాటిని, లిక్కర్ లాంటి వాటిని బ్యాన్ చేయమని, ఇలాంటివి కొన్ని పాయింట్స్ ని అందులో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇర్విన్ దాన్ని పట్టించుకోలేదని కొంతమంది చరిత్రకారులు, అసలు రిజెక్ట్ చేశారని కొంతమంది చరిత్రకారులు చెప్పడం జరిగింది. దాంతో ఏమైంది అంటే ఎగ్జాక్ట్ గా ఇదే జరుగుతున్న టైంలో సేమ్ ప్యారలల్ గా మనకి వరల్డ్ వార్ 2 సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి, 2వ ప్రపంచ యుద్ధం. ఆ టైంలో బ్రిటిష్ కూడా వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేస్తుంది. బ్రిటిషర్స్ తరపున ఇండియన్ ఆర్మీ యొక్క సాయం వాళ్ళకి చాలా అవసరం. అందుకని చెప్పేసి ఇండియన్స్ తో నెగోషియేట్ చేయడానికి అండ్ ఇండియన్స్ కి సంబంధించి మాట్లాడడానికి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాంటివి ఏర్పరచడం స్టార్ట్ చేశారు వాళ్ళు. ఎగ్జాక్ట్ గా 1930 ఆ టైంలోనే మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ అయినాయి. అయితే గాంధీ గారి యొక్క ప్రపోజల్ ఇర్విన్ గారు యాక్సెప్ట్ చేయకపోవడం, రిజెక్ట్ చేయడం, అసలు పట్టించుకోకపోవడం వల్ల గాంధీ గారితో పాటుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా బ్రిటిష్ నిర్వహించే లండన్ లోని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వడానికి నిరాకరించాయి, అవి కూడా రిజెక్ట్ చేశాయి. సో దాని తర్వాత నెక్స్ట్ గాంధీ గారి అవసరం అక్కడ ఉండి 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ గారు రావాలి అని చెప్పేసి ఈ రీజన్ వల్ల గాంధీ గారికి ఇర్విన్ గారికి మధ్యలో మనకి ఢిల్లీలో ఒక ఒప్పందాన్ని కుదిర్చే ప్రయత్నం చేస్తారు. సో దాన్నే ఢిల్లీ ఒడంబడిక లేదా ఢిల్లీ ప్యాక్ట్ అంటారు. దీంట్లో ఇర్విన్ కొన్ని కండిషన్స్ గాంధీ గారు ఏవైతే చెప్పారో వాటికి ఒప్పుకుంటారనమాట. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఏదైతే గాంధీ గారితో కలిసి చేస్తుందో దాన్ని ఎండ్ చేయడానికి ఒప్పుకుంటది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవులని ఉరి తీయడం జరుగుతుంది. అది 1930లో, 1930లో వాళ్ళని ఉరి తీయడం జరుగుతుంది. అండ్ మనకి ఏదైతే ఢిల్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబ్ ని మనకి విసిరినందుకు గాను ఆ అభియోగం మీద, లాహోర్ కాన్స్పిరసీకి సంబంధించి ఇలాంటి వాటి మీద సో ఈ ట్రయల్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈజ్ అగ్రీడ్ ఆన్ అ పీస్ఫుల్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్. మనకి లార్డ్ కర్జన్ అనే పర్సన్ వైస్రాయ్ గా రావడం జరుగుతుంది బెంగాల్. మనకి మెయిన్ గా ఆయన వైస్రాయ్ గా వచ్చిన టైంలో బెంగాల్ ని ఏమంటారు, రూలింగ్ కోసం అని చెప్పేసి పార్టీషన్ చేస్తాం, వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ గా అన్నట్టుగా, లేదా 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తామని చెప్పేసి చెప్తారు. సో దాంట్లో భాగంగా అటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు కానీ వెస్ట్ బెంగాల్లో ఇలాంటి డివిజన్ ఒప్పుకోకుండా వందే మాతరం, స్వదేశీ ఉద్యమం లాంటివి లాంచ్ చేస్తారు. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ పీస్ఫుల్ పార్టీషన్ లేదా నార్మల్ పార్టీషన్ ని కూడా అసలు ఒప్పుకోదు. వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే 1905లో లార్డ్ కర్జన్ గారు మనకి వెస్ట్ బెంగాల్ లేదా బెంగాల్ డివిజన్ అనే దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత కాలంలో మనకి ముస్లిం లీగ్ ఏర్పడుతుంది అనమాట, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అది కొంతవరకు మనకి బెంగాల్ డివిజన్ ఏదైతే ఉంటుందో అది అగ్రీ చేస్తుంది, కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అసలు యాక్సెప్ట్ చేయదు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియన్ ప్రొవిన్షనల్ ఎలక్షన్స్ వర్ అనౌన్స్డ్. ఎలక్షన్స్ మనకి జరిగినవి 1937లో,
1937లో. అది కూడా ఎప్పుడు అనౌన్స్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వచ్చిన తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది. 1937లో కండక్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద డైనాసిటీస్ దట్ రూల్డ్ మగధ ఇన్ ఆర్డర్ అని చెప్పేసి అడుగుతున్నారు. మగధని పాలించిన డైనాసిటీస్ ఏవి అని చెప్పేసి వాటిని క్రొనాలజికల్ ఆర్డర్ లో అడుగుతున్నారు. సో జనరల్ గా మీకు మహాజనపదాస్ అని చెప్పేసి ఒక మంచి చాప్టర్ ఉంటుందండి హిస్టరీలో. ఈ మహాజనపదాస్ లో టోటల్ గా మనకి 16 మహాజనపదాస్ అనేవి ఉంటాయి. సో అసలు రూలింగ్ అనేది స్టార్ట్ అయిందే మనకి ఇట్లా రాజ్యాలు ఇక్కడి నుంచే. ఈ 16 మహాజనపదాస్ కలిసి 8 పవర్ఫుల్ మహాజనపదాస్ గా మారిపోతాయి. ఈ 8 కాస్త 4 గా మారుతాయి. ఆ 4 నుంచి ఒకే ఒక్క మహాజనపద పవర్ఫుల్ గా ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు ద టైం పీరియడ్. సో ఈ జర్నీ అంతా ఇలా జరిగి ఒకే ఒక్క ప్లేస్ మనకి స్ట్రాంగ్ గా అవ్వడం జరుగుతుంది. దాన్ని మగధగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ మగధని ఫస్ట్ రూల్ చేసిన వంశం లేదా ఫస్ట్ రూల్ చేసిన డైనాసిటీ బృహద్రథ డైనాసిటీ. ఫౌండర్ కూడా బృహద్రథుడే అనమాట. ఇవి అకార్డింగ్ టు పురాణాస్ చెప్పడం జరుగుతుంది ఈ ఫస్ట్ ఆప్షన్ ని మాత్రం. కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. మగధాని ఫస్ట్ రూల్ చేసింది బృహద్రథ డైనాసిటీగా చెప్పడం జరుగుతుంది. ఇదే మగధాని నెక్స్ట్ మనకి హర్యాంక వంశం వచ్చి రూల్ చేస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హర్యాంక వంశం ఉంది చూసారా, దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ మనకి బింబిసార ముందుకు తీసుకెళ్తారు. ఫౌండర్ మీద ఇప్పటికీ కూడా కొన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే రియల్ ఫౌండర్ అనే పేరుతో హర్యాంక డైనాసిటీకి బింబిసారాని తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనకి అజాత శత్రు, దాని తర్వాత ఉదయం రావడం జరుగుతుంది. వీళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళని రీప్లేస్ చేసేది శిశునాగా డైనాసిటీ. దాంట్లో కాలశోక అనే పర్సన్ చాలా ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళని రీప్లేస్ చేసేది నంద డైనాసిటీ. ఇక్కడే మహాపద్మనంద, ధననంద అనే పర్సన్స్ కనిపిస్తారు. సో వీళ్ళందరినీ రీప్లేస్ చేసి మగధని ఫైనల్ గా ఒక పెద్ద సామ్రాజ్యంగా మార్చింది మౌర్యన్ డైనాసిటీగా చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు అట్లా మనకి కంప్లీట్ గా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ 1, 4, 2, 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జనరల్ గా మనకి హర్యాంక, శిశునాగ, నంద తెలిస్తే చాలా వరకు కొన్ని చోట్ల మనం ఈ బృహద్రథాన్ని మెన్షన్ చెయ్యం. ఎందుకంటే ఎక్కువ శాతం ఎవిడెన్స్ బృహద్రథ డైనాసిటీకి సంబంధించి యాజ్ పర్ పురాణాస్ ఉన్నాయి కాబట్టి 1, 4, 2, 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేటప్పటికి పురాణాస్ ని ఎలా తీసుకుంటారు, అందుకే నేను చెప్పాను ఎక్కువ శాతం ఎవిడెన్సెస్. వీ హ్యావ్ అ ఫ్యూ ఎవిడెన్సెస్ బట్ మెయిన్ ఎవిడెన్సెస్ అండ్ ద మోర్ ఎగ్జిస్టబుల్ ఎవిడెన్సెస్ ఆర్ ఇన్ పురాణాస్ గా చెప్తాం. అందుకని ఈ డైనాసిటీని ఎక్కువ టచ్ చేయమన్నమాట మనం చదివినప్పుడు. బట్ ఫస్ట్ వన్ ఇదే మగధాని రూల్ చేసింది. దాని తర్వాత హర్యాంక, శిశునాగ, నంద. అండ్ ప్రెసెంట్ ఈ ఏరియా ఉంది చూసారా, ఇది బీహార్ లో లొకేట్ అయి ఉంది. ఈ రాజ్య వంశాలన్నీ ఫస్ట్ లో ఈ మగధ యొక్క క్యాపిటల్ గా రాజగృహ అనే ప్రదేశాన్ని తీసుకున్నాయి. ప్రస్తుతం అది రాజగిరిగా బీహార్ లో ఉందన్నమాట. నెక్స్ట్ వాళ్ళ యొక్క క్యాపిటల్ ని రాజగృహ నుంచి పాటలీపుత్రకి చేంజ్ చేయడం జరిగింది. పాటలీపుత్రనే ప్రజెంట్ మనం పాట్నాగా పిలుస్తున్నాం. అది కూడా బీహార్ లో ఉంది, బీహార్ క్యాపిటల్ గా. సో నెక్స్ట్ వన్ హెపటైటిస్ ఈజా అని చెప్పేసి అడుగుతున్నారు. హెపటైటిస్ అనేది జనరల్ గా మనకి లంగ్ డిసీజా, కిడ్నీ డిసీజా, హార్ట్ డిసీజా, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లివర్ డిసీజా అని. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లివర్ డిసీజ్. సో జనరల్ గా మనకి బ్లడ్ ని ఫిల్టర్ చేసేది, ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసే వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గాన్ గా, అవయంగా లివర్ ని చెప్తాం అనమాట. సో ఈ లివర్ కి మెయిన్ గా ఒక ఇన్ఫ్లమేషన్ లాంటిది, అంటే జనరల్ గా ఒక నొప్పి, మంట అంటాం కదా, అట్లాంటిది కలుగజేసేది ఈ హెపటైటిస్ గా చెప్తాం. మెయిన్ లక్షణమే అలాంటిది స్టార్ట్ అవుతుంది. ఈ హెపటైటిస్ లో డిఫరెన్స్ ఉన్నాయి. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి గా చెప్తాం. హెపటైటిస్ ఏని కొంతవరకు వ్యాక్సినేటెడ్ లేదా దానికి రిలేటెడ్ వాటితో మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. హెపటైటిస్ సి అనేది జనరల్ గా మనకి వ్యాక్సినేటెడ్ కి సంబంధించింది కాదు, దాన్ని జనరల్ గా కంట్రోల్ కూడా చేయలేం సరిగ్గా. సో ఇలాగ దీంట్లో స్టేజెస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. అది లివర్ డిసీజ్ కి సంబంధించింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇంజెక్షన్స్ అంటాం కదా, ఏదైనా ఆల్రెడీ ఈ వ్యాధి, ఈ డిసీజ్ ఉన్న పర్సన్ కి చేసిన ఆ నీడిల్ గానీ ఇంజెక్షన్ గానీ వేరే వాళ్ళకి యూజ్ చేసిన అలాగ త్రూ దట్ బ్లడ్. ఒక హెపటైటిస్ ఏ మాత్రం మనకి వాటర్ అండ్ ఫుడ్ ద్వారా ఎంటర్ అవుతుంది ఇన్ఫెక్షన్ అనేది. హెపటైటిస్ బి, సి లాంటివి ఏంటి అంటే, హెపటైటిస్ బి వచ్చేటప్పటికి బ్లడ్ వల్ల, హెపటైటిస్ సి వచ్చేటప్పటికి మెయిన్ గా ఈ నీడిల్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటి వల్ల ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతుంది. లివర్ డిసీజ్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఏమంటున్నారు, ద రిజర్వేషన్ ఫర్
అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఉంది. సో మనకి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ అమెండ్మెంట్ బిల్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ లో 103rd అమెండ్మెంట్ యాక్ట్, 93rd అమెండ్మెంట్ యాక్ట్, 81st అమెండ్మెంట్ యాక్ట్, 85th అమెండ్మెంట్ యాక్ట్ అని ఉన్నాయి. 81st అమెండ్మెంట్ యాక్ట్ 2000 ఇయర్ లో తీసుకొచ్చారు. ఈ చట్టం ఉంది చూసారా, 81వ సవరణ చట్టం అని చెప్పేసి అంటాం. ఈ సవరణ చట్టంలో ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, జనరల్ గా ఏదైనా ఒక నోటిఫికేషన్ పడింది అనుకోండి, లేదా ఏదైనా ఒక ఏమంటారు ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ పడింది అనుకోండి. సో దీంట్లో కొన్ని జాబ్స్, ఒక 20 or 30 జాబ్స్ మనకి రిజర్వేషన్ కేటగిరీ ఉంటాయి. అయితే ఈసారి పడిన నోటిఫికేషన్ లో 20 ఫిల్ అవ్వలేదు, మేబీ ఒక 10 అట్లా మనకి ఉండిపోయాయి అనుకుందాం. ఈ 10 ఫిల్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ దీనికి సెపరేట్ గా మనకి ఈ ప్రొసీజర్ ని కండక్ట్ చేసి ఆ 10 రిజర్వ్డ్ జాబ్స్ కి సంబంధించిన సిస్టమ్ ని మొత్తం కంప్లీట్ చేసి దాన్ని కూడా ఆ వేకెన్సీని తీసుకోవచ్చు అనమాట. అంటే ఈసారి ఏవైతే 20 రిజర్వేషన్ జాబ్స్ వేసారో అందులో ఒక 10 ఫిల్ అయ్యి ఒక 10 ఉండిపోయినాయి. ఆ 10 ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక స్పెషల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేయచ్చు అనమాట. ఆ 10 మెంబర్స్ ని ఆ రిజర్వ్డ్ కేటగిరీలో మిగిలిన వాళ్ళని నెక్స్ట్ ఇయర్ ఒక నోటిఫికేషన్ ద్వారా తీసుకోవచ్చు. ఇలా కూడా ఉంటాయి. వాటికి సంబంధించింది 81st అమెండ్మెంట్ యాక్ట్, కానీ దాంట్లో కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ 85th అమెండ్మెంట్ యాక్ట్ 2001 లో వచ్చింది. మనకి ఆల్రెడీ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఉంటారో, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఇలాంటి కేటగిరీస్ ఎంప్లాయీస్ ఉంటారు కదా ఆల్రెడీ మనకి, వాళ్ళకి సంబంధించిన ప్రమోషన్ లో సీనియారిటీ బేస్డ్ చూపించాలి, ఇలాంటి వాటికి సంబంధించి ఉన్నాయి చూసారా. ఆ అమెండ్మెంట్ యాక్ట్ గా 85th అమెండ్మెంట్ యాక్ట్ అనేదాన్ని చెప్తాం. 16 క్లాస్ 4 క్లాస్ బి ఏదైతే ఉందో దానికి సంబంధించింది. నెక్స్ట్ 93rd అమెండ్మెంట్ యాక్ట్ 2005. 93rd అమెండ్మెంట్ యాక్ట్ 2005 లో అదర్ దెన్ దట్ ఏమంటారు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఓబీసీ, వీటిలో ఎవరైతే ఉండరో ఒక పర్సన్ మనకి అటు షెడ్యూల్డ్ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు కాదు, షెడ్యూల్డ్ ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళు కాదు, ఓబీసీకి సంబంధించిన వాళ్ళు కాదు. బట్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ సొసైటీలో చూసుకుంటే ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ గా ఉన్న పర్సన్ గా చెప్పొచ్చు. ఆర్థిక పరంగా, సామాజిక పరంగా వెనుకబడి ఉండి, కానీ ఇక్కడ కనిపిస్తున్న వేటిలో కూడా ఆ పర్సన్ కేటగరైజ్ చెంది కాకపోయి ఉంటే అలాంటి వాళ్ళకి విద్యా సంస్థలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎంట్రన్స్ కోసం అని చెప్పేసి, వాటి కోసం అని చెప్పేసి వచ్చింది మనకి 93rd అమెండ్మెంట్ యాక్ట్ గా చెప్పొచ్చు. అందుకే అక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా. 93rd అమెండ్మెంట్ యాక్ట్. ఎకనామిక్ వీకర్ సెక్షన్ కి సంబంధించిన రిజర్వేషన్ 10% రిజర్వేషన్ కల్పించాలి అనేది 103rd అమెండ్మెంట్ యాక్ట్ లో ఉంది. కానీ ఇక్కడ ఎకనామిక్ వీకర్ సెక్షన్ గురించి అడగట్లేదు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో అదర్ దెన్ బ్యాక్వర్డ్ పీపుల్ కి సంబంధించిన రిజర్వేషన్ 93rd అమెండ్మెంట్ యాక్ట్ 2005 లో రాబడింది. సో మనకి సవరణలు అని చెప్పేసి అంటాం, అమెండ్మెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఆర్టికల్ 368 లో దాని గురించి మెన్షన్ చేసి ఉంది. యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ మెన్షన్ చేసిన ప్రకారం మనకి అమెండ్మెంట్ బిల్ ని ప్రవేశపెట్టడం, అది పార్లమెంట్ లో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి ఎసెంట్ అంగీకారం ఇవ్వడం, దాని తర్వాత ఆ బిల్ చట్టంగా మారి ఇలా సవరణ చట్టం కింద రావడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ లేస్ డౌన్ ద దట్ ద స్టేట్ షెల్ టేక్ స్టెప్స్ టు ఆర్గనైజ్ ద విలేజ్ పంచాయత్స్ అని చెప్పేసి ఉంది. సో మనకి గ్రామ పంచాయతీలు అనేవి ఖచ్చితంగా ఆర్గనైజ్ చేయడానికి అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఒక ఇంట్రెస్ట్ చూపించాలి, వాళ్ళకంటూ ఒక సపోర్ట్ ఇవ్వాలి అన్నట్టుగా ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది అని అడిగారు. సో ఇక్కడ మనకి ఆర్టికల్ 40, 39, 38 ఈ కేటగిరీస్ ఉన్నాయి కదా. మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పేసి ఉంటాయి, ఆదేశిక సూత్రాలు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 36 నుంచి 51 మధ్యలో ఉంటాయి అన్నమాట. సో వీటిలో ఉన్న మొత్తం ఆర్టికల్స్ అన్నిటిని కూడా సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని ఇలాగ మనకి విడదీయడం జరిగింది. ఇందులో మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్ లోని ఆర్టికల్ 40 అనేది రావడం జరుగుతుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ అనేది ఆర్టికల్ 40 లో చెప్పడం జరిగింది. అండ్ డిపిఎస్పి లో ఉంది, గాంధీయన్ ప్రిన్సిపల్స్ లో దాన్ని మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 38 వచ్చేటప్పటికి ఏంటంటే మనకి జనరల్ గా మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్, అంటే ఈక్వల్ పే అంటాం కదా, పనికి తగ్గట్టుగా వేతనం అనేది జెండర్ డిఫరెన్స్ చూపించకుండా ఇవ్వాలి. అలాంటివి ఆర్టికల్ 39 లో ఉన్నాయి. 39A లో కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ సర్వీస్ ఇట్లాంటివన్నీ వాటిని కూడా మెన్షన్ చేశారు. ఇవి వాటికి సంబంధించినవి. ఆర్టికల్ 26 అనేది ఫండమెంటల్ రైట్స్ లో రిలీజియస్ కేటగిరీకి సంబంధించింది అనమాట. ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ రిలీజియన్
ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కి సంబంధించింది. మనకి రిలీజియన్ ప్రకారం ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్, చారిటీ సంస్థల్ని మెయింటైన్ చేయడానికి సంబంధించిన హక్కులు ఆర్టికల్ 26 లో మెన్షన్ చేయబడ్డాయి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. ద మెయిన్ కాన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురల్ గ్యాసెస్ అని చెప్పేసి అడిగారు. మనకి న్యాచురల్ గ్యాస్ లో మెయిన్ గా ఉండేది ఏంటి? మీథేనా, బ్యూటేనా, ఈథేనా, ప్రోపేనా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి మీథేన్ ఏదైతే ఉంటుందో సో అది మెయిన్ గా మనకి న్యాచురల్ గ్యాస్ లో ఉండే వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ గా, వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. భూపాల్ గ్యాస్ ట్రాజడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ లింకేజ్ ఆఫ్. సో మనకి భూపాల్ అనేది మధ్యప్రదేశ్ లో లొకేట్ అయి ఉంది. ఒకప్పుడు యుఎస్ కి సంబంధించిన ఒక యుఎస్ కి సంబంధించిన ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క యూనిట్ ని మధ్యప్రదేశ్ లోని భూపాల్లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున మనకి మిథైల్ ఐసోసైనేట్, దాన్నే మిక్ అని కూడా పిలుస్తారు, చాలా భారీ ఎత్తున రిలీజ్ అయింది బికాస్ ఆఫ్ మిథైల్ ఐసోసైనేట్. సో అక్కడ బ్లాస్ట్ జరగడం కానీ, రేడియేషన్ అనేది స్ప్రెడ్ అవ్వడం కానీ, కొన్ని వందలాది మంది చనిపోవడం జరిగింది. స్టిల్ ఆ రేడియేషన్ ప్రభావాన్ని ఇప్పటికీ కూడా భూపాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఆ ఎఫెక్ట్ అనేది చూపిస్తా ఉందంట. మిథైల్ ఐసోసైనేట్ గా చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలో ఇలాంటివి చాలా ఉన్నాయండి. లైక్ ఇండియాకి వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ లోని భూపాల్ గ్యాస్ ట్రాజడీ అంటాం, మిథైల్ ఐసోసైనేట్. అలాగే ఎస్ఎస్సిలో ఒక ఫేమస్ క్వశ్చన్ కూడా ఉంది. జపాన్ లో ఒకప్పుడు మెర్క్యూరీ అనేది మనకి ఈ డ్రింకింగ్ వాటర్, ఫిషెస్ కి సంబంధించిన వాటిలో కలవడం వల్ల మినిమాటా లేదా మినామాటా అని కూడా అంటాం, ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయింది. అది నర్వ్స్ డిసీజ్ గా చెప్తున్నారు. అండ్ చాలా మంది చిన్నపిల్లలు ఆ టైంలో చనిపోవడం జరిగింది. ఇలాంటివి సో జనరల్ గా ఎస్ఎస్సిలో మనకి అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ కెమికల్ రియాక్షన్? ఈ క్రింది వాటిలో ఏది రసాయనిక మార్పు కాదు? సో జనరల్ గా మనకి కెమికల్ రియాక్షన్ వచ్చేటప్పటికి 2 డిఫరెంట్ ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ దే ఆర్ రెడీ టు కంబైన్ అండ్ దే ఆర్ రియాక్టెడ్ అండ్ దే విల్ రిలీజ్ అ న్యూ సబ్స్టెన్స్. లేదా ఒక 2 డిఫరెంట్ మనకి ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కి సంబంధించినవి రియాక్షన్ లో పాల్గొని ఒక న్యూ సబ్స్టెన్స్ ని గనక ఇస్తే దానిని కెమికల్ రియాక్షన్ అంటాం. సాధారణంగా వాట్ ఎవర్ ద 2 ఆబ్జెక్ట్స్ ఆర్ ద 2 థింగ్స్ ఏవైతే మనకి మెయిన్ గా కెమికల్ రియాక్షన్స్ లో పాల్గొంటాయో అవి మళ్ళీ ఒరిజినల్ స్టేజ్ కి రావన్నమాట. సో ఆ ఒరిజినల్ స్టేజ్ కి గనక రాకపోతే వాటి కెమికల్ రియాక్షన్స్ లోకి కన్సిడర్ చేయొచ్చు మాక్సిమం. ఒకవేళ వస్తే దాన్ని ఫిజికల్ చేంజెస్ గా చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ రెండింటికి డిఫరెన్సెస్ చెప్పొచ్చు. ఇందులో ఏది కెమికల్ రియాక్షన్ కాదు అంటున్నారు? బర్నింగ్ ఆఫ్ పేపర్. సో బర్నింగ్ ఆఫ్ పేపర్ వల్ల ఏమవుతుంది అంటే మనకు ఒక న్యూ ప్రొడక్ట్ అనేది వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యాష్ గా చెప్తాం. సో యాష్ ని తిరిగి మళ్ళీ పేపర్ గా మనం మార్చలేము. ఇది కంప్లీట్ గా ఒక కెమికల్ రియాక్షన్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, డైజెషన్ ఆఫ్ ఫుడ్. మనం ఫుడ్ ని తినగానే ఆ లార్జ్ పార్టికల్స్, ఫుడ్ పార్టికల్స్ అని స్మాలర్ కాంపోనెంట్స్ గా మారిపోతాయి. మారిపోయిన తర్వాత అవి బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళినప్పుడు ఒక న్యూ సబ్స్టెన్స్ గా మారుతాయి. కాబట్టి మళ్ళీ తిరిగి అవి ఒరిజినల్ పొజిషన్ కి రాలేవు కదా. సో చేంజెస్ వచ్చి ఒక న్యూ ప్రొడక్ట్ లాంటిది వచ్చింది కాబట్టి డైజెషన్ ఆఫ్ ఫుడ్ అనేది కూడా కెమికల్ రియాక్షన్ లోకే వస్తుంది. నెక్స్ట్ వన్, కన్వర్సేషన్ ఆఫ్ వాటర్ ఇంటూ స్టీమ్. సో నీరుని హీట్ చేయడం వల్ల, వాటర్ని హీట్ చేయడం వల్ల అది ఆవిరి కింద మారుతుంది. ఆవిరి కూల్ అవ్వగానే ఆ వాటర్ వేపర్ మళ్ళీ నీరు కింద డ్రాప్లెట్స్ కింద వస్తుంది. సో దానివల్ల మళ్ళీ సేమ్ ప్రొడక్ట్ ఒరిజినల్ స్టేజ్కి వచ్చేస్తుంది. దాంట్లో న్యూ థింగ్ ఏం లేదు, జస్ట్ ఫిజికల్ స్టేట్ మారిందంతే, ఫిజికల్ ఎపీరియన్స్ అనేది మారిందంతే. కాబట్టి కన్వర్సేషన్ ఆఫ్ వాటర్ ఇంటూ స్టీమ్ అనేది కెమికల్ రియాక్షన్ అంటే కాదు, ఇట్స్ అ ఫిజికల్ చేంజ్ గా చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బర్నింగ్ ఆఫ్ కోల్ కూడా మనకి కంబక్షన్ కెమికల్ రియాక్షన్ లోకి చెప్పొచ్చు. కంబక్షన్ కెమికల్ రియాక్షన్, కాంబినేషన్ కెమికల్ రియాక్షన్, డికంపోజిషన్, ఇలాగ డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. సో అందులో ఈ 3 కూడా కెమికల్ రియాక్షన్సే. ఆప్షన్ సి ఏదైతే ఉందో అది ఫిజికల్ చేంజ్ లోకి వస్తుంది కానీ కెమికల్ రియాక్షన్ లోకి రాదు. కాబట్టి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ కెమికల్ రియాక్షన్ అంటున్నారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది జియోగ్రఫీ, జీకే అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి నార్మల్ రిలేటెడ్ గా క్వశ్చన్ గా కూడా చెప్పొచ్చు. ఒకసారి చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోట్స్ గివెన్ బిలో. అండ్ ద క్వశ్చన్ వచ్చేటప్పటికి అరేంజ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ అని చెప్పేసి అడుగుతున్నారు. సరే, ఇవన్నీ కూడా మెయిన్ గా సౌత్ ఇండియా దగ్గరికి లేదా సౌత్ ఇండియాలో ప్రవహించే నదులుగా చెప్తాం. సౌత్ ఇండియాలో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఇలా స్టేట్స్ వస్తాయి. సో వీళ్ళు అడిగిన దాని ప్రకారం అరేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ మనకి మహానది అనేది కనిపిస్తుంది కదా ఆప్షన్ లో. మహానది అనేది ఛత్తీస్గఢ్ దగ్గర దండకారణ్య ప్లాట్యూ అని చెప్పేసి ఉంటది, అక్కడ ఆరిజినేట్ అవుతుంది దండకారణ్య ప్రదేశం.
ఫారెస్ట్. సో దాని తర్వాత అండ్ ఆఫ్టర్ దట్ ఎంటర్స్ ఇంటూ ఒడిస్సా. ఒడిస్సా నుంచి మనకి ఇది బే ఆఫ్ బెంగాల్ లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే ఇది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్ బ్రాహ్మణి రివర్ అని చెప్పేసి ఉంది. సో మీకు బ్రాహ్మణి రివర్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఏరియా దగ్గరికి 2 రివర్స్ ఫ్లో అవుతా వస్తూ ఉంటాయి. ఒకటి కోయల్ రివర్ అని చెప్పేసి అంటాం అండ్ రెండోది సాంక్ రివర్ అని చెప్పేసి అంటాం. ఒకటి సాంక్, ఒకటి కోయల్. ఈ 2 రివర్స్ కూడా వచ్చి ఒడిస్సాలో రూర్కెల్లా అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ మర్జ్ అయిపోయి సింగిల్ రివర్ అవుతాయి. సాంక్, కోయల్ రివర్స్ అనేవి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ స్టేట్స్ గుండా ప్రవహించుకుంటూ అండ్ ఫైనల్ గా మనకి ఒడిస్సాలోకి వచ్చి ఒడిస్సాలోని రూర్కెల్లా దగ్గర ఒకటైపోతాయి, మర్జ్ అవుతాయి. ఈ సింగిల్ రివర్ ఏదైతే ఫ్లో అవుతుందో సో దీనిని మనకి బ్రాహ్మణి రివర్ గా పిలవడం జరుగుతుంది అనమాట. అండ్ రూర్కెల్లా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దట్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఒడిస్సా. అందుకే రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ అంటే ఒడిస్సా అని గుర్తుపెట్టుకోవాలి. ఏ రివర్ దగ్గర అంటే బ్రాహ్మణి. అండ్ బ్రాహ్మణి రివర్ అనేది సాంక్ అండ్ కోయల్ రివర్ వల్ల కలుస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ పాలర్ రివర్ అనేది మనకి కర్ణాటకలో చాలా ఫేమస్ హిల్స్ ఉన్నాయండి. దాన్ని నంది హిల్స్ అని చెప్పేసి అంటాం. ఇది కర్ణాటకలో లొకేట్ అయి ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా ఈ నంది హిల్స్ దగ్గరే మనకి నెంబర్ ఆఫ్ రివర్స్ కూడా ఆరిజినేట్ అయ్యాయి. ఎగ్జాక్ట్ గా ఈ కర్ణాటకలోని నంది హిల్స్ దగ్గరే ఈ పాలర్ రివర్ లేదా మిల్క్ రివర్ అని కూడా అంటాం. అది ఆరిజినేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి దాని తర్వాత తమిళనాడులోకి వెళ్ళి తమిళనాడు నుంచి బే ఆఫ్ బెంగాల్ లోకి వెళ్ళిపోతుంది మనకి ఈ పాలర్ రివర్. నెక్స్ట్ వన్ గోదావరి. మీకు ఆల్రెడీ తెలిసిందే, మహారాష్ట్రలోని నాసిక్ అనే ప్రదేశం దగ్గర గోదావరి రివర్ ఇస్ ఆరిజినేటెడ్ అండ్ ఆఫ్టర్ దట్ ఎంటర్స్ ఇంటూ తెలంగాణ అండ్ ఆఫ్టర్ తెలంగాణ ఇట్ ఎంటర్స్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ద రివర్ ఇస్ డైరెక్ట్లీ ఎంటర్స్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్. సో అలా ఆ ప్రకారం చూసుకుంటే మనకి ఫస్ట్ ఇక్కడ పాలర్ రివర్ అనేది కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గోదావరి రివర్ అనేది కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మహానది రివర్ అనేది కనిపించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రాహ్మణి రివర్ అనేది కనిపిస్తుంది. అండ్ ద క్వశ్చన్ ఈస్ arrange the rivers and from that which direction, from south to north direction. సో డైరెక్షన్స్ ని గనక మనం జనరల్ గా తీసుకున్నట్టయితే ఇటు నార్త్ ఉంటుంది, ఇటు సౌత్ ఉంటుంది. సౌత్ టు నార్త్ అంటే ఈ డైరెక్షన్ లో రావాలి. అంటే ఫస్ట్ మనకి పాలర్ రివర్ అనేది రావాలి. ఆప్షన్ 3 ఆన్సర్ లో ఫస్ట్ ఉండాలి. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి గోదావరి రివర్ అనేది రావాలి, ఆప్షన్ 4. నెక్స్ట్ మహానది అనేది రావాలి, ఆప్షన్ 1. అండ్ నెక్స్ట్ బ్రాహ్మణి రావాలి, ఆప్షన్ 2. 3, 4, 1, 2 ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఏదైతే ఉందో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. అండ్ దాంతో పాటుగా మనం ఇంకేం గుర్తుపెట్టుకోవచ్చు అంటే లైక్ మహానది ఇండియాలోనే లాంగెస్ట్ డ్యామ్ ఏదైతే ఉందో మనకి ప్రాజెక్ట్, అది మహానది మీద కన్స్ట్రక్ట్ చేశారు. దాని పేరు హిరాకుడ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఒడిస్సా ఏరియా. బ్రాహ్మణి రివర్ దగ్గర ఒడిస్సాలో రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, బారాలచా పాస్ కనెక్ట్స్ అ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇన్ ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి క్వశ్చన్స్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ టాపిక్ ఎగ్జామినర్ కి జాగ్రఫీలో ఏదంటే మౌంటైన్ పాసెస్ గా చెప్తాం. సో జనరల్ గా మనం తిరుపతి కానీ ఇలాంటి వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్స్ అని మాట్లాడతాం చూసారా, తిరుపతి ఘాట్ రోడ్, శ్రీశైలం ఘాట్ రోడ్ అని. సో అట్లానే మౌంటైన్స్ లో కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని పాస్, దారి, కనుమ అని చెప్పేసి పిలవచ్చు. వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫికల్టీ మీకు ఎక్కడ వస్తుంది అంటే మెయిన్ గా అది హిమాలయన్ ఏరియాస్ లో ఉండడం వల్ల, కొంత హిమాలయన్ లాంగ్వేజ్ లో అది కనిపించడం వల్ల మీకు ప్రాబ్లం వస్తుంది తప్ప ఇంకా మిగతాది అక్కడ మీకు జనరల్ గా ప్రాబ్లం అనేది ఏది ఉండదండి. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి లాహోల్ డిస్టిక్ అండ్ లే అండ్ శ్రీనగర్ లే, ఉత్తరాఖండ్ నేపాల్, సిక్కిం నేపాల్ అని చెప్పేసి ఇచ్చారు. సో జనరల్ గా చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, మీకు జమ్మూ అనే ప్రాంతం కనిపించింది. సో ఇక్కడ శ్రీనగర్ అనే ప్రాంతం కనిపించింది అనుకోండి. దాని తర్వాత దాని పైన మీకు కార్గిల్ అనే ఏరియా కనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మెయిన్ గా లడాక్ లేదా లే అనే ప్రదేశం కనిపిస్తుంది. ఈ మ్యాప్ గుర్తుంటే మీకు ఆల్మోస్ట్ 3 పాసెస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే జమ్మూ టు శ్రీనగర్ కలిపే దారి కనుమ ఏదైతే ఉంటుందో సో దాన్ని వచ్చేటప్పటికి మనకి పిర్పంజల్ పాస్, పిర్పంజల్ రేంజ్ కూడా ఉంది, పిర్పంజల్ పాస్ గా చెప్తాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీనగర్ నుంచి డైరెక్ట్ గా లే ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని కలిపేది మనకి లడాక్ ని కలిపేదాన్ని మనకి జోజిలా పాస్ అని చెప్పేసి అంటాం. అండ్ వాట్ ఎవర్ ద ఏరియా శ్రీనగర్ టు లే, శ్రీనగర్ ఈజ్ ఇన్ జమ్మూ కాశ్మీర్, లడాక్ లో ఉన్నది లే, ఈ ప్రదేశాన్ని కలిపేది జోజిలా పాస్, నాట్ బారాలచా. కాబట్టి ఈ ఆప్షన్ ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు.
అండ్ ఇక్కడ కార్గిల్ అని ఉంది చూసారా, కార్గిల్ ని లేని ఈ ప్రదేశాన్ని కలిపేది మనకి మెయిన్ గా ఏంటి అంటే పోతులా అనే ఒక పాస్ ఉంటుంది, ఆ పాస్ కలుపుతుంది అంతే. ఇవి ఇంపార్టెంట్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, దీని కిందే మనకి ఇంకొక స్టేట్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ హిమాచల్ ప్రదేశ్ గా చెప్పడం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ గా లాహోల్ అండ్ స్పితి అనే దాన్ని చెప్తాం. ఇది గేట్వే ఆఫ్ లడాక్ అని కూడా చెప్తా ఉంటారు, లాహోల్ స్పితి వ్యాలీ అనమాట. సో ఈ లాహోల్ స్పితి వ్యాలీ దగ్గర నుంచి డైరెక్ట్ గా మనకి లేకి కనెక్ట్ అయ్యి ఉన్న పాస్ ఏదైతే ఉందో సో దానిని బారాలచా అంటాం. హిమాచల్ ప్రదేశ్ కి లడాక్ కి మధ్యలో లేదా హిమాచల్ ప్రదేశ్ లోని లాహోల్, లడాక్ లోని లేని కలిపే కనుమ దారి పాస్ ఏది అంటే బారాలచా. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. లాహోల్ డిస్ట్రిక్ట్ టు లే డిస్ట్రిక్ట్, దట్ ఈస్ అ బారాలచా. మీరు ఇంకొంచెం కిందకు వచ్చారనుకోండి, ఈ ఏరియాలో మనకి ఇంకొక ఇంపార్టెంట్ ప్రదేశం ఉంటుంది, దాన్ని మనాలి అని చెప్పేసి పిలుస్తారనమాట. అలాగే ఈ మనాలికి లాహోల్ కి మధ్యలో మనకి రోహతంగ్ పాస్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అంటే రోహతంగ్ పాస్ బారాలచా అంటే మీకు ఏ స్టేట్ గుర్తుకు రావాలి? హిమాచల్ ప్రదేశ్. జోజిలా, పిర్పంజల్, ఫోతులా అంటే జమ్మూ కాశ్మీర్, లడాక్ గుర్తొస్తే చాలు. హిమాచల్ ప్రదేశ్ కిందే మీకు ఇంకొక స్టేట్ కనిపిస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఉత్తరాఖండ్ అనమాట. ఉత్తరాఖండ్ ని ఆనుకొని 2 కంట్రీలు ఉంటాయి, ఒకటి నేపాల్ ఉంటుంది అండ్ రెండోది వచ్చినప్పటికీ టిబెట్ అనేది ఉంటుంది. ఉత్తరాఖండ్ కి టిబెట్ కి మధ్యలో ఏదైతే దారి ఉందో అక్కడ మనకి నితి పాస్ అని చెప్పేసి ఉంటుంది, నితి కనుమ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అది ఇంపార్టెంట్ గా చెప్తాం. అలాగే ఉత్తరాఖండ్ కి నేపాల్ కి మధ్యలో మనకి చివ్ లేదా చి అని కూడా పిలవచ్చు, చియా అని కూడా పిలవచ్చు. చియా బాంజియా అనే ఏదైతే ఉంటుందో మనకి చియా బాంజియాన్ అనే ఒక పాస్ ఉందన్నమాట. అది ఉత్తరాఖండ్ కి నేపాల్ కి మధ్యలో మౌంటైన్ పాస్ గా ఉంది. ఇది కొంచెం డిఫికల్టీ అంటే ఈ రూట్, అక్కడితో అది అయిపోయింది. ఇలాగా మనం ఒకదాని గురించి ఇంకొక దాని గురించి డిస్కస్ చేయొచ్చు అని మాట్లాడచ్చు కూడా. ఐఎమ్ సో సారీ, చియా బాంజియా అనేది సిక్కిం కి నేపాల్ కి, నాట్ ఫ్రమ్ దట్ ఉత్తరాఖండ్ నేపాల్, సిక్కిం కి నేపాల్ కి సంబంధించింది చియా బాంజియా. అదే ఉత్తరాఖండ్ నేపాల్ కి సంబంధించింది అయితే లిపులేక్ పాస్ అంటాం. లిపులేక్ పాస్ ఉత్తరాఖండ్, నేపాల్, టిబెట్ 3 ప్రాంతాన్ని కలిపేది మనకి లిపులేక్ పాస్ గా చెప్పొచ్చు. చియా బాంజియా వచ్చేటప్పటికి మాత్రం సిక్కిం కి అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ కి మధ్యలో ఉన్నట్టుగా చెప్పొచ్చు. అలాగే సిక్కిం టిబెట్ తో కూడా ఉంటది, దానికి సంబంధించి మనకి మెయిన్ గా నతులా, జెలిప్లా లాంటి పాసెస్ ని చెప్పడం జరుగుతుంది. ఇలా హిమాలయన్ మౌంటైన్ పాసెస్ ని మనం నేర్చుకోవచ్చు. ఇందులో మనకి క్వశ్చన్ ఏమని అడుగుతున్నారు, బారాలచా పాస్ కనెక్ట్స్ లాహోల్ డిస్ట్రిక్ట్ అండ్ లే డిస్ట్రిక్ట్ గా చెప్పొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కనుక మనకి రోహతాంగ్ పాస్ అని ఇచ్చేసారు అనుకోండి, సో అప్పుడు మనకి ఇక్కడ మారిపోతాయి మనాలి అండ్ యాజ్ వెల్ యాజ్ లాహోల్ అని చెప్పేసి వస్తుంది. అదే కనుక ఇక్కడ జోజిలా అని ఇచ్చారనుకోండి, ఆన్సర్ ఇది అవుతుంది. అండ్ ఉత్తరాఖండ్ టు నేపాల్ అంటే మనకి లిపులేక్ పాస్ అని ఉంటుంది, ఇది టిబెట్ కూడా కలుస్తుంది అనమాట. ట్రై జంక్షన్ పాయింట్ గా చెప్తాం. సిక్కిం కి నేపాల్ కి నేను చెప్పాను కదా, చియా బాంజియా అనే ప్రదేశం ఏదైతే ఉందో అది దీన్ని కలుపుతుంది అనమాట. అలా ఈ పాసెస్ ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటున్నారు. ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఇచ్చారు, మనం మ్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనకి IMF అని చెప్పేసి ఉంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అంటాం, మొట్టమొదటి ప్రపంచ యుద్ధం, అది అయిపోయిన తర్వాత దెర్ ఇస్ అ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈస్ ఫార్మ్డ్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాం. ఇది కూడా ఫెయిల్ అయింది. దాని తర్వాత సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ బ్రిటన్ వుడ్ అనే ప్రదేశంలో ఒక సమావేశం జరిగింది. ఆఫ్టర్ దట్ అండ్ 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్డ్, వన్ ఈస్ నథింగ్ బట్ వరల్డ్ బ్యాంక్ అండ్ రెండోది వచ్చేటప్పటికి IMF అంటాం. ఈ రెండు కూడా ఏర్పడడానికి కారణం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ బ్రిటన్ వుడ్ అనే ప్రదేశంలో సమావేశం జరిగింది. అందుకని ఇప్పటికీ ప్రపంచంలో అండ్ బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే వరల్డ్ బ్యాంక్ అండ్ IMF ని పిలవడం జరుగుతుంది. ఈ రెండిటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ లొకేట్ అయిందంటే వాషింగ్టన్ డీసీలో ఈ రెండిటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉందన్నమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధిగా దాన్ని చెప్పడం జరుగుతుంది IMF అనేదాన్ని. సో ఇక్కడ ఏమంటున్నారు, IMF యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC. ఒకవేళ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అని ఇచ్చినా సరే మీరు వాషింగ్టన్ DCగా ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ వన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO అని చెప్పేసి ఉంది, అది మనకి జెనీవాలో లొకేట్ అయ్యి ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది, ADB, ఫిలిప్పీన్స్ లో
లొకేట్ అయి ఉంది. ఆప్షన్ డి అనేది అక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ గా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ కాఠ్మండు ఇన్ నేపాల్, ఆప్షన్ సి. సో మనకి బిఏడిసి అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. సో బిఏడిసి అనేది ఆప్షన్ 4 లో ఉంది కాబట్టి ఆప్షన్ డి లో, సో డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హెడ్ క్వార్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, వీటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, లేదా వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ IMF యొక్క చైర్ పర్సన్ గా మనకి క్రిస్టలీనా జార్జీవా పర్సన్ ఉన్నారు. అలాగే వరల్డ్ బ్యాంక్ కి మన ఇండియన్ ఆరిజిన్ అయిన అజయ్ బాంగన్ రీసెంట్ గా మనకి ప్రెసిడెంట్ గా ఎంపిక కావడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ని కూడా కరెంట్ అఫైర్స్ లేదా జీకే రిలేటెడ్ గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మీకు చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. UN యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూయార్క్ లో లొకేట్ అయి ఉంది. ఇలాంటివి కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాం, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటాం, వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ది హెగ్ లో ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అవి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది కదా, ఇలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవాలోనే లొకేట్ అయి ఉంది. సో ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏజ్ ఎగెనిస్ట్ ఆడ్స్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పేసి ఇచ్చారు. బుక్స్ అండ్ ఆథర్స్ ని నార్మల్ గా మనకి కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే పరంగా SSC లో ఫ్రీక్వెంట్ గా అడుగుతారనమాట. సో దాంట్లోనే ఏజ్ ఎగెనిస్ట్ ఆడ్స్ అని చెప్పేసి ఉంది. సానియా మీర్జా, అంజలి బగావత్ అండ్ అభినవ్ బింద్రా, విశ్వనాథ్ ఆనంద్. సో విశ్వనాథ్ ఆనంద్ గారితో వచ్చేటప్పటికి ఆయన ఆటోబయోగ్రఫీ మాస్టర్ మైండ్ అని చెప్పేసి అనొచ్చు. జర్నలిస్ట్ నైనా గారితో కలిసి కో ఆథర్, నైనా గారు జర్నలిస్ట్, మెయిన్ గా ఈయన రాశారు విశ్వనాథ్ ఆనంద్ గారు. ఆయన ఆటోబయోగ్రఫీ పేరు మాస్టర్ మైండ్ అనే దానిగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ అభినవ్ బింద్రా, ఇండియాకి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన పర్సన్, అంతేకాకుండా ఆ గ్రేట్ షూటర్ ఆఫ్ ఇండియాగా కూడా చెప్పచ్చు. షూటింగ్ లో వన్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈయన. అండ్ అభినవ్ బింద్రా గారిది వచ్చేటప్పటికి మనకి ఆ షార్ట్ ఎట్ హిస్టరీ అనేది ఒక బయోగ్రఫీ, ఈయన రాయలేదు, రోహిత్ గారు అని చెప్పేసి ఒక ఆథర్ రాయడం జరిగింది. ఆ షార్ట్ ఎట్ హిస్టరీ అనేది ఈయన బయోగ్రఫీ యొక్క పేరు అనమాట. ఈయనని ద ఐస్ మ్యాన్ అని కూడా పిలుస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సానియా మీర్జా గారు. సానియా మీర్జా గారిది ఏజ్ ఎగెనిస్ట్ ఆడ్స్ గా ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంజలి బగావత్ గారు కూడా మనకి షూటరే, ఇండియాలో ఫేమస్ పర్సన్. ఈమెకి సంబంధించిన బయోగ్రఫీ పేరు ఎర్లీ లైఫ్ గా ఉందన్నమాట. ఎర్లీ లైఫ్ అనే బుక్ అంజలి బగావత్ గారికి సంబంధించింది. ఏజ్ ఎగెనిస్ట్ ఆడ్స్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ సానియా మీర్జా గారు. విశ్వనాథ్ ఆనంద్ కి సంబంధించింది మాస్టర్ మైండ్, ఆయనకి సంబంధించింది ద ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా కూడా ఆయన చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అభినవ్ బింద్రా గారికి సంబంధించింది ఆ షార్ట్ ఎట్ హిస్టరీగా చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, విచ్ వాజ్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా? బ్రిటిష్ ఎంపైర్ ఫౌండేషన్ ఇండియాలో పడడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. దెర్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫేజ్ ఇన్ ఇండియా బిట్వీన్ 1754 టు 1765. 1754 నుంచి 1765 మధ్యలో ఏవైతే మేజర్ ఈవెంట్స్ ఇండియాలో జరిగాయో అవి వార్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ అండ్ దే లీడ్స్ టు దట్ బ్రిటిష్ ఎంపైర్ రూలింగ్ ఇన్ ఇండియా కింద చెప్పొచ్చు అనమాట. అవే కారణం. దాంట్లో మేజర్ గా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి 1757 లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వార్ గా చెప్పొచ్చు, అలాగే 1764 లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ బక్సార్ యుద్ధంగా చెప్పొచ్చు. ఈ మధ్యలో కర్ణాటిక్ వార్స్, మైసూర్ వార్స్ కూడా జరిగాయి, బట్ అవన్నీ కూడా జస్ట్ ఏరియా ఆక్యుపేషన్ కి. బట్ బ్రిటిష్ యొక్క ఎంపైర్ రూల్ అనేది స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీగా చెప్తాం. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అప్పట్లో బెంగాల్ నవాబ్ అయిన సిరజుద్దుల్లా, అలాగే రాబర్ట్ క్లైవ్ నేతృత్వం వహించిన బ్రిటిష్ ఫోర్సెస్ కి మధ్యలో జరిగింది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో సిరజుద్దుల్లా కంప్లీట్ గా డిఫీట్ చేయబడ్డారు. సో దాంతో బెంగాల్లో ఒక బ్రిటిషర్స్ కి ఒక స్ట్రాంగ్ బేస్ అండ్ గ్రిప్ అనేది దొరికింది. దాని తర్వాత నెమ్మదిగా అది కాస్త బ్యాటిల్ ఆఫ్ బక్సార్ వారికి దారితీసింది. 1764 లో మనకి షా అలం II నేతృత్వం కావచ్చు, మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో మీర్ కాసిం లాంటి వాళ్ళు, సో వాళ్ళతో కలిసి బక్సార్ యుద్ధాన్ని చేయడం జరిగింది 1764 లో. అండ్ బ్రిటిషర్స్ వీళ్ళకి పోరాడి దాని తర్వాత ఈ యుద్ధాన్ని కూడా గెలిచారు. దాంతో బెంగాల్ తో పాటు బీహార్, ఒడిస్సా మీద కూడా ఒక మంచి బేస్ బ్రిటిషర్స్ కి వచ్చింది. 1765 లో అలహాబాద్ ట్రీటీ అనే దాన్ని చేసుకుని ఇంకా బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క రూలింగ్ ని ఇండైరెక్ట్ గా ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఎస్టాబ్లిష్మెంట్ పడడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ స్టెప్ ఏది అంటే ప్లాసీ వార్. కాబట్టి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ త్రిపుర?
సో నార్త్ ఈస్ట్ ఇండియాలో వన్ ఆఫ్ ద స్టేట్ అయిన త్రిపురకి గవర్నర్ గా, అది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, న్యూ గవర్నర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అని చెప్పేసి. సో త్రిపురకి ఇది వరకు గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఉండేవాళ్ళు. ఆయన ప్లేస్ లో మనకి ఇప్పుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన త్రిపుర యొక్క గవర్నర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది అక్టోబర్ మంత్ లో రీసెంట్ గా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రఘుబర్ దాస్ ఇస్ అ గవర్నర్ ఆఫ్ ఒడిస్సా. ఇది వరకు గణేషి లాల్ గారు ఉండేవాళ్ళు. సో గణేషి లాల్ గారి యొక్క ప్లేస్ లో ఒడిస్సా యొక్క గవర్నర్ గా రఘుబర్ దాస్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్, మిజోరం కి సంబంధించి మనకి గవర్నర్ గా ప్రజెంట్ కంబంపాటి హరిబాబు గారు ఉండడం జరిగింది. బండారు దత్తాత్రేయ గారు గవర్నర్ ఆఫ్ దట్ హర్యానాగా చెప్పొచ్చు అనమాట. హర్యానా స్టేట్ కి గవర్నర్ గా బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. అండ్ కొంతమంది గవర్నర్స్ షఫిల్ అయ్యారు, న్యూ గవర్నర్స్ అపాయింట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగాయి. దాంట్లో ఒడిస్సాని ఆప్షన్ ఏ సంబంధించిన త్రిపురాని గుర్తుపెట్టుకోవాలి. త్రిపురకి నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, రఘుబర్ దాస్ ఒడిస్సాకి, అండ్ ఖమ్మంపాటి హరిబాబు గారు మిజోరంకి, అండ్ బండారు దత్తాత్రేయ గారు హర్యానాకి అపాయింట్ అవ్వడం జరిగింది. ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ కి ప్రస్తుతం మనకి కైవల్య త్రివిక్రమ్ ప్రణాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నర్ గా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద మాస్కట్ ఆఫ్ విమెన్స్ ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ 2023 టు బి హెల్డ్ ఇన్ రాంచీ, జార్ఖండ్. సో జార్ఖండ్ లోని రాంచీలో ఈ సంవత్సరం 2023 కి సంబంధించి విమెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ హాకీకి సంబంధించి జరిగిందనమాట. సో దీంట్లో దాని యొక్క సింబల్ మాస్కట్ ఏంటి అని అడుగుతున్నారు. కావ్య, రాంబో, సింగ అండ్ జూహీ అని చెప్పేసి ఉన్నాయి. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ నథింగ్ బట్ జూహీ. సో జూహీ అంటే ఇక్కడ నార్మల్ గా మనకి ఎలిఫెంట్ రిప్రజెంట్ చేసేలాగా దీన్ని తీసుకొచ్చారు. జార్ఖండ్ లోని బెత్లా ఏరియాలో ఉన్న ఏదైతే ఎలిఫెంట్ ఉందో దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఈ జూహీ అనే దాన్ని మాస్కట్ కింద తీసుకోవడం జరిగిందనమాట. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనకి ఇండియాలో ఎలిఫెంట్ రిజర్వ్స్ అని చెప్పేసి ఉన్నాయి, అండ్ ఏనుగు సంరక్షణ కేంద్రాలు. ద ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇన్ ఇండియా జార్ఖండ్ లో గుర్తించబడింది. దాని పేరు సింగ్బమ్ జార్ఖండ్ లో ఉన్న ఎలిఫెంట్ రిజర్వ్, ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇన్ ఇండియా అని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ ఇండియా యొక్క హెరిటేజ్ యానిమల్, భారతదేశ వారసత్వపు జంతువుగా మనకి ఎలిఫెంట్ ని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎలిఫెంట్ డే అనే దాన్ని ఆగస్టు 12న మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న ఎలిఫెంట్ అంటే మనకి దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కూడా ఉంది. 1992లో దాన్ని స్టార్ట్ చేశారు. అలాంటి గుర్తింపు ఉన్న ఎలిఫెంట్ మనకి బెత్లాలో ఏదైతే ఉందో సో దానిని ఇన్స్పైర్ అయ్యి జార్ఖండ్ లోని రాంచీలో జరిగిన విమెన్స్ ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ హాకీకి సంబంధించి మాస్కట్ లేదా సింబల్ గా జూహీ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఈసారి ఈ ఛాంపియన్ ట్రోఫీని అందుకున్న టీం ఏది అంటే మనకి కంట్రీ టీమ్ ఇండియాగా చెప్పొచ్చు అనమాట. రన్నర్ వచ్చేటప్పటికి జపాన్. 2021లోనేమో విన్నర్ గా జపాన్, రన్నర్ గా సౌత్ కొరియా ఉన్నాయి. 2023లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీలోనేమో ఇండియా విన్నర్ గా అండ్ జపాన్ వచ్చేటప్పటికి రన్నర్ గా ఉంది. ప్రస్తుతం ఇండియన్ విమెన్ హాకీ టీమ్ ఉంటది కదా, దానికి కెప్టెన్ గా సవితా పునియా గారు ఉండడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండ్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ ది కరెంట్ అఫైర్ బేస్డ్ రిలేటెడ్ గా చెప్పొచ్చు. ఎక్స్ప్రెస్ వే మ్యాన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ బయోపిక్ బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్స్ప్రెస్ వే ఆఫ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇక్కడ జనరల్ గా చూస్తేనే మనకు అర్థమవుతుంది అండి. ఇక్కడ నరేంద్ర మోడీ గారిని మిల్కా సింగ్ అండ్ పిటి ఉషా గారు అండ్ నితిన్ గడ్కరీ గారిని ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కి ప్రెసెంట్ మినిస్టర్ గా ఉన్నది నితిన్ గడ్కరీ గారు, రోడ్లు మరియు రవాణా శాఖ. ఒక రకంగా చెప్పాలంటే ద ఎక్స్ప్రెస్ వే మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా ఈయన పిలువబడుతున్నారు. ఇండియాలో ఎక్స్ప్రెస్ వేస్ ని డెవలప్ చేయడం, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ లో కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం, ఇలాంటివి చాలా చేశారు నితిన్ గడ్కరీ గారు. ఆయనకి సంబంధించిన ఒక బయోపిక్ లాంటి దాన్ని రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. అది నితిన్ గడ్కరీ గారికి సంబంధించింది. ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మిల్కా సింగ్ ఉన్నారు చూసారా, ఈయనని ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియాగా కూడా పిలవడం జరుగుతుంది. ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియాగా మిల్కా సింగ్ ని పిలవడం జరుగుతుంది. ఈయన ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనే ఆటోబయోగ్రఫీ కూడా రాశారు. ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేది ఆటోబయోగ్రఫీ ఆఫ్ మిల్కా సింగ్ గారుగా చెప్పొచ్చు. అండ్ బాగ్ అనే ఒక బాలీవుడ్ మూవీ కూడా మనకి మిల్కా సింగ్ గారి యొక్క జీవితం మీద ఆధారపడి తీసింది. అండ్ ద నెక్స్ట్ వన్ పిటి ఉషా గారు. పిటి ఉషా గారికి సంబంధించి కూడా ఒక ఆటోబయోగ్రఫీ ఉంది, మీద రాసింది. గోల్డెన్ గర్ల్ అనేది పిటి ఉషా గారి యొక్క ఆటోబయోగ్రఫీగా చెప్పొచ్చు అనమాట. ఎక్స్ప్రెస్ వే మ్యాన్ ఆఫ్ ఇండియా ఈస్ అ బయోపిక్ ఆఫ్ నితిన్ గడ్కరీ గారు. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ 2+2 ఫారెన్ అండ్ డిఫెన్స్
డైలాగ్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో 2+2 అనేది జనరల్ గా మనకి ఏంటంటే రెండు కంట్రీస్ యొక్క మెయిన్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ సెక్టార్స్ గురించి డిస్కస్ చేసుకొని ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆ రెండు కంట్రీస్ మినిస్టర్స్ డైరెక్ట్ గా సమావేశం అయ్యే ఒక ప్రాసెస్ లేదా సిస్టమ్ గా కూడా దాన్ని సింపుల్ గా చెప్పొచ్చు. ఇంకా మనకి డిఫరెంట్ నామ్స్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, బట్ షార్ట్ లో చెప్పాలంటే ఇలా కూడా మనం దీన్ని డిస్కస్ చేయొచ్చు. అలాంటి మీటింగ్ ని మనకి రీసెంట్ గా ఇండియా 5 days బ్యాక్ అయితే యుఎస్ఏతో కూడా కండక్ట్ చేసింది. కానీ ఇది ప్రెసెంట్ మనకి సిలబస్ లో ఇచ్చిన దాని ప్రకారం ఈ రీసెంట్ కరెంట్ అఫైర్స్ లోది అక్టోబర్ నవంబర్ కరెంట్ అఫైర్స్ లోది కాబట్టి అక్టోబర్ కరెంట్ అఫైర్ లో మనకి న్యూఢిల్లీలో ఈ 2+2 సమావేశం అనేది ఎస్పెషల్లీ ఫారెన్ డిఫెన్స్ కి సంబంధించి ఎక్కడ జరిగింది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మనకి యూకే, ఇండియా యూకేకి సంబంధించి జరిగింది న్యూఢిల్లీలో. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీంట్లో ఇండియా యూకేల మధ్య డిఫెన్స్, సివిల్ ఏవియేషన్, ఎనర్జీ లాంటి వాటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఇంకొకటి ఆస్ట్రేలియా యుఎస్ఏ ఉన్నాయి కదా, ఆస్ట్రేలియా యుఎస్ఏ ఇండియా జపాన్ లాంటి కంట్రీస్ తో ఇండియా కండక్ట్ చేసే ఒక ఎక్సర్సైజ్ ని క్వాడ్ ఎక్సర్సైజ్ అంటారు. సో జనరల్ గా కంట్రీస్ మధ్య ఎంఓయూస్ కానీ ఎక్సర్సైజ్ కానీ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ లో. యాక్ చరాపి లేదా యాక్ చాపి అండ్ విచ్ రిసీవ్ ద జిఐ ట్యాగ్ రీసెంట్లీ బిలాంగ్స్ టు ద విచ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది ఒక చీజ్ అండి, లైక్ జున్ను లాంటిది అని చెప్పేసి అంటారు. అండ్ ఇది మనకి నేపాల్ మరియు భూటాన్ లో ఎక్కువగా పాపులర్ అంట. ఒరిజినాలిటీగా బేస్డ్ గా నేపాల్ భూటాన్ కి సంబంధించింది. దాని తర్వాత దీన్ని అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ఏరియాస్ అడాప్ట్ చేసుకున్నాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో రీసెంట్ గా 3 వాటికి మనకి 3 డిఫరెంట్ ఐటమ్స్ కి ఈ జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు లభించింది. దాంట్లో ఒకటి యాక్ చాపి అనేది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మిగిలిన 2 ఏంటి అంటే ఒకటి తాంగ్సాన్ టెక్స్టైల్ అని చెప్పేసి ఉందన్నమాట. ఆ టెక్స్టైల్ కి సంబంధించి ఒక జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ కావ్ థాయ్, ఇది రైస్ అంట, కామ్తి రైస్ గా కూడా చెప్తున్నారు. ఒక రైస్ కి అండ్ ఒక టెక్స్టైల్ దానికి అండ్ ఒక స్వీట్ చాపీ స్వీట్ కి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ 2023లో రీసెంట్ గా జిఐ ట్యాగ్స్ ని పొందిందనమాట. అరుణాచల్ ప్రదేశ్ టూరిజం పరంగా అండ్ ఈ జిఐ ట్యాగ్స్ కావచ్చు అండ్ ప్రొడక్ట్స్ పరంగా ఇప్పుడిప్పుడే మనకి బాగా డెవలప్ అవుతూ వెళ్తుంది. లైక్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మానిస్ట్రీగా తవాంగ్ మానిస్ట్రీ అనేదాన్ని చెప్పొచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్ ఏరియాగా చెప్తాం. ఈవెన్ ఇండియాలో ఫస్ట్ సన్ రైజ్ పడేది కూడా అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలోనే. అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ధాంగ్ వ్యాలీ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సన్ రైజ్ ని ఇక్కడ చూడొచ్చు అనమాట ఇండియాలో. అండ్ అలాంటి ప్రదేశం ఇండియాలోనే ఈస్టర్న్ మోస్ట్ పాయింట్, అది ఎగ్జిట్ అయితే ఇంకా మనకి ఇండియాకున్న బోర్డర్ అనేది ఎగ్జిట్ అయినట్టే. అరుణాచల్ ప్రదేశ్ లో ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ గా మనకి కిబిత్తు అనే ప్రదేశాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ అబౌట్ అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి రావాలి. అండ్ దీస్ ఆర్ ద జిఎస్ క్వశ్చన్స్ అండి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న వాటిలో. సో ఈ రోజు ఏదైతే మనకి రియల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఎలిజిబిలిటీ టెస్ట్ ఉందో, సో దాంట్లో రియల్ ఎస్ఎస్సిలో ఎగ్జామ్స్ ఎలా అయితే జరుగుతాయో జిఎస్ లెవెల్లో, అదే విధంగా ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ లో కూడా క్వశ్చన్స్ ని ఆ ప్యాట్రన్ లో అండ్ ఆ వెయిటేజ్ ఏదైతే ఉంటుందో ఆ వెయిటేజ్ ప్రకారం మనకి డిజైన్ చేయబడింది ఈ పేపర్లో. థ్యాంక్ యూ.